తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర దురాజ్పల్లి పెద్దగట్టు జాతర. రెండేళ్లకోసారి అవుతుంది, 5 ఒద్దులు నడుస్తుంది. అట్లా ఈ ఏడు కూడా నడిచింది. అట్లా బేస్తారంతోని గా జాతర ఒడిచింది. మరి ఆఖరి నాడు ఏం చేసిర్రు, అసలు ఈ 5 ఒద్దులు జాతర ఎట్లయింది, ఎంతమంది భక్తులు వచ్చిర్రు, ఏంది అనేదంతా ఒక్కసారి అరుసుకునొద్దాం పారి. ఐతారం నాడు గంపలు వెళ్ళినాయి, సోమవారం నాడు యాటలు తెగినాయి, మంగళవారం చంద్రపట్నం వేసిర్రు, బుధవారం నెలవారం చేసిర్రు, బేస్తారం దేవరపేటను కేసారం తీసుకుపోయిర్రు. యాదవన్నల పెద్ద పండగ గొల్లగడ్డు లింగమంతుల స్వామి జాతర ఒడిచింది బేస్తారంతోని. పండుగ సాలైన నాడు తెచ్చిన మకర తోరణాన్ని యాంచి తెచ్చిర్రు, ఆడికే పంపించిర్రు. అటంక జిట్టి పోసిన నాడు పట్టుకొచ్చిన దేవరపేటను కేసారం తీసుకుపోయిర్రు యాదవరాజులు. గజ్జల లాగులు, బేరీల మోతలు, కటారి విన్యాసాలతోని ఊరేగింపు చేసుకుంటా దేవరపేటను తీసుకుపోయిర్రు కేసారానికి. పెద్దగట్టు గుట్ట మీద పూజారులు ఎవరు ఉండరు, యాదవన్నలే పూజలు చేస్తుంటారు. 5 ఒద్దులు నడిచిన ఈ జాతరకు అందాదగో 40 లక్షలకు మీదనే భక్తులు వచ్చేది అనేది గుడి పెద్ద మనుషులు అంటున్న ముచ్చట. 5వ నాడు కూడా ఏం తగ్గలేదు భక్తులు. ఇప్పుడు పోతే మళ్ళా 2 ఏండ్లకు వచ్చాడు జాతరాయే. అందుకనే గీ తీరిగి వచ్చిర్రు శితం పట్టకుండా. గీ అవ్వకు 100 ఏండ్లకు మీదనే ఉంటాయట. అయినా చిన్నగా కట్టె ఓడ్చుకుంటా మెట్లెక్కింది లింగమంతుల స్వామిని దర్శనం చేసుకుని మొక్కులు పెట్టుకునేందుకు. అట్లా గుళ్ళకు పోయి లింగమంతుల స్వామి, ఎలమంచలమ్మ, సౌడమ్మలకు పూజలు చేసి మొక్కులు పెట్టుకుంది. అయితే ఈ అవధి కూడా కేసారమేనాట. ఇటు 5 ఒద్దులు నడిచిన జాతరాయే లక్షలల్లో భక్తులు వచ్చే. కట్నాలు కానుకలు కూడా బగ్గనే పడ్డాలి కావచ్చు. అందుకనే ఉండి లెక్కలు కూడా ఆఖరి నాడే సాల్వ్ చేసిర్రు గుడి పెద్ద మనుషులు. మరి ఎంత ఆమ్దాన్ని వచ్చింది ఏందనేది అడ్డంగా చెప్పుకుందాం గాని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పెద్దగట్టు జాతర అయితే ఒడిసిపోయింది పోండ్రి.